Hi guys, welcome back to my YouTube channel. So na videos ni ganaka meer first time chustunnatlaite please do like, share and subscribe to my channel. And ivalti video ento meeku ee paatiki thumbnail chusi ardhamayipoyindi kada. It's all about chicken dum biryani. Na cooking history lone idi hit recipe ani cheppali. Idi tinna na friends, family and na colleagues andaru kuda ee recipe ki like ee biryani ki chaala pedda fans ayipoyaru anamata. Chaala mandi Americans na friends lo kuda nenu ee biryani ni vallaki taste chupichanu. నేను ఎప్పుడు కనిపించిన వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడు చేస్తున్నావు అని చెప్పి నన్ను పట్టేసుకుంటున్నారనమాట. అండ్ మా హస్బెండ్కి కూడా ఇది చాలా ఫేవరెట్. ఒక 1 month నుంచి అడుగుతున్నాడు నన్ను, బిర్యానీ ఎప్పుడు చేస్తావని. నేను అలా తనని ఊరిస్తూ ఇప్పటికైతే చేస్తున్నాను. అండ్ తన రియాక్షన్ చూడాలి, ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అని. అండ్ చాలామంది దమ్ బిర్యానీ చేయాలంటే భయపడుతూ ఉంటారు. అమ్మో అది 3 hours పడుతుంది, 2 hours పడుతుంది, నా వల్ల కాదు, నేను అంత టైం ఎఫర్ట్ చేయలేను అని చెప్పి. బట్ నేను చేసే రెసిపీ చాలా క్విక్గా, చాలా డెలీషియస్గా ఉంటుంది. అండ్ తక్కువ ఆయిల్ యూస్ చేసి సింపుల్గా దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అయితే ఒక 1 kg చికెన్ తీసుకున్నాను, ఫ్రెష్ చికెన్. ఇలా నీట్గా వాష్ చేసేసి ఇప్పుడు ఇందులో మనం 1 or 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. నేనైతే ఇది ఇంట్లో ఎప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ ఇందులోనే మనకి తగినంత ఉప్పు అండ్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు. మనం ఎందుకంటే ఇంకా బిర్యానీలో కారం ఎక్కడ వేయము. సో నేను 2 tablespoons ఆఫ్ కారం వేస్తున్నాను. అండ్ దెన్ ఒక 1 full tablespoon ఆఫ్ ధనియా పౌడర్ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇది కాకుండా ఎవరెస్ట్ షాహీ మసాలా అని ఉంటుంది, అది కొంచెం ఎక్కువ కాదు, జస్ట్ చిటికెడు. అండ్ ఇలాగే ఇప్పుడు ఇందులో మనం లెమన్స్ కూడా పిండుకోవాలి. నేను ఒక ఫుల్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకుంటాను. మనం నేనైతే ఇప్పుడు 125 ml ఆఫ్ కర్డ్ వేస్తున్నాను. అండ్ మీకు బాగా జ్యూసీగా కావాలి అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ నాకైతే బాగా జ్యూసీ కావాలి, సో అందుకే ఇంకో కప్ కూడా వేస్తున్నాను. సో చాలా జ్యూసీగా వస్తుంది మనం పెరుగు వేస్తే. ఇప్పుడు పెరిగేసాము. అండ్ ఇప్పుడు మనం ఇందులో మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ విషయంలో అస్సలు ఏమాత్రం తగ్గకండి, మనకి టేస్ట్ మొత్తం ఈ ఫ్రైడ్ ఆనియన్స్లోనే ఉంటుంది. అండ్ అలాగే కొంచెం ఆయిల్, అంతే, కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా మసాజ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం చాలా నీట్గా ఓపిక్గా మసాజ్ చేయాలన్నమాట. మీ బిర్యానీ టేస్ట్ మొత్తం ఈ మసాజ్లోనే ఉంటుంది. ఎంత బాగా వీలైతే అంత బాగా ఈ ముక్కల్ని నీట్గా మసాలాకి పట్టించండి, అదిరిపోయే బిర్యానీని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా మంచిగా మసాజ్ చేసి ఇలా ప్రెస్ చేయండి. సో పీసెస్ అన్నీ కూడా ఈ కర్డ్లో, ఈ లెమన్ జ్యూస్లో మంచిగా ఒక ఓవర్ నైట్ మీరు దీన్ని అలా మ్యారినేట్ చేసి ఉంచారంటే బిర్యానీలో ఈ పీసెస్ కానీ మొత్తం చాలా జ్యూసీగా వస్తుంది బిర్యానీ. అండ్ ఇప్పుడు దీన్ని ఒక ఓవర్ నైట్ ఉంచేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది బాగా జ్యూసీగా వస్తాయి, ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత జ్యూసీగా వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఒక 1/2 hour నేనైతే ఈ బాస్మతి రైస్ని సోక్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకుందాం ప్యాన్లో. అండ్ ఆ తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. సో మన బిర్యానీలో ఈ పార్ట్ అనేది, లైక్ ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మొత్తం వేసేసుకోవాలి, ఇంక్లూడింగ్ మసాలాస్. సో ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేసి చూసామంటే ఇందులోంచి మనకు కొంచెం వాటర్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఇందులో
ఇంకొంచెం మనకు ఆ మసాలా వాటర్ ఉంది కదా, లైక్ మ్యారినేట్ చేసి పెట్టిన గిన్నెలోది. సో అందులో ఇంకొంచెం వాటర్ వేసేసి ఇందులో వేసేసామనుకోండి, మంచిగా పీస్ అంతా కుక్ అయ్యేంత వరకు వదిలేయాలి. ఇలా మనం ఈ మసాలాలో ఉన్న వాటర్ మొత్తం వేసేద్దాం. వేసేసి ఒకసారి మిక్స్ చేసి ఎస్. సో చూస్తున్నారు కదా, ఇది కొంచెం జ్యూసీగా అనిపిస్తుంది. సో ఇలాగే వదిలేసామనుకోండి, చాలా మంచిగా చికెన్ మొత్తం కుక్ అయిపోవాలి. ఆల్మోస్ట్ ఒక 90% కుక్ అయిపోవాలి మనకు ఈ ప్రాసెస్లోనే. సో మనకి చికెన్ అయితే బాయిల్ అవుతుంది, మనం ఈలోపు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. సో రైస్ కోసం దాల్చిన చెక్క ఒక 2 అండ్ 4 ఇలాచీస్ అండ్ అలాగే ఒక 5 నుంచి 6 లవంగాలు అండ్ కొన్ని బిర్యానీ ఆకులు ఒక 4-5 అండ్ ఇవంతా కూడా ఈ వేడి నీళ్ళలో వేసేద్దాం. సో అరగంట నానబెట్టుకున్న ఈ బాస్మతి బియ్యాన్ని కూడా వేసేద్దాం ఇప్పుడు. సో మనం ఈ రైస్ వేసిన తర్వాత ఇందులో మనం కొద్దిగా సాల్ట్, సో మనకి బిర్యానీలో ఎంత సాల్ట్ ఉండాలో అది ఇప్పుడే మనం వేసుకోవాలన్నమాట, తర్వాత ఎక్కడ మనం సాల్ట్ వేయం. సో ఇప్పుడే మనకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసేసుకుందాం. సో ఇప్పుడైతే మనం కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది అండ్ చాలా బిర్యానీలో కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులోనే మనం కొద్దిగా మింట్ కూడా వేసేసుకుందాం. మింట్ వేసేసి మంచిగా ఈ రైస్ని కొంచెం సేపు, మనకి రైస్ అనేది 50 to 60% ఇక్కడే కుక్ అవ్వాలి. అండ్ దెన్ మనం దమ్ పెట్టినప్పుడు ఒక ఒక 40% కుక్ అయితే సరిపోతుంది. సో మధ్య మధ్యలో దీన్ని అలా మూత తీసి కొంచెం కలుపుతూ ఉండండి, సో దాట్ మనకు అడుగంటకుండా ఉంటుంది అండ్ పీసెస్ కూడా ఎంతవరకు ఉడుకుతున్నాయో మనకు తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, బాగా ఉడుకుతోంది. అలాగే వదిలేద్దాం ఒక 10 minutes. సో రైస్ అయితే ఆల్మోస్ట్ 60% కుక్ అయింది. మీరు ఇలా టెస్ట్ చేసుకోండి, ఒక రైస్ని తీసుకొని ఇలా బ్రేక్ అవుతుందా లేదా అని. ఎందుకంటే మనకి ఇక్కడే 90% కుక్ అయిపోయిందంటే ఓవర్ కుక్ అయిపోతుంది రైస్ దమ్ చేసినప్పుడు. నాకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇంకా నేను దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం రైస్ని అయితే స్ట్రెయిన్ చేసేసుకొని ఇలా ఒక 2 minutes వదిలేద్దాం. అండ్ ఈలోపు మనం చికెన్ చూద్దాం రండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి ఇలా థిక్ గ్రేవీలా వచ్చింది. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అనమాట దమ్ చేయడానికి. అండ్ రైస్ కూడా నేను స్ట్రెయిన్ చేసేసాను. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం కొంచెం గ్రేవీని అయితే మనం సపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం లేయర్స్ ఆఫ్ రైస్ వేస్తాం కదా, అందులో మనం ఇది వేసామంటే చాలా టేస్టీగా వస్తుంది. మనకి పీసెస్ ఏం అవసరం లేదు, జస్ట్ ఓన్లీ గ్రేవీని తీసుకుందాం. ఇలా కొద్దిగా. సో ఫస్ట్ అయితే మనం దమ్ సెట్ చేసుకుందాం, ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ లేయర్స్ ఆఫ్ రైస్ వేసుకుందాం. సో ఇట్లా రైస్ని మంచిగా స్ప్రెడ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా మింట్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ప్రతి లేయర్కి వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కొద్దిగా ఇది అండ్ దెన్ గీ. ఎక్కువ అవసరం లేదు, మీరు ఎక్కువ గీ ఇష్టపడితే మీరు వేసుకోండి. బికాస్ మా హస్బెండ్ ఎక్కువ గీ ఇష్టపడరు, నేను అందుకే కొంచెం అన్నీ తక్కువ వేసే చేస్తున్నాను, ఆయిల్ గీ అన్నీ కూడా. ఇంకో లేయర్ ఆఫ్ రైస్ వేస్తున్నాను. అండ్ ఈ లేయర్ నుంచి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా కర్రీ, ఆ కర్రీ కూడా వేసుకోవచ్చు. బాగా వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్, మంచి టేస్ట్. ఇలా మొత్తం లేయర్ అంతా వేసుకొని కొద్దిగా మింట్, ఇలా మీకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వేసుకోండి, మీరు ఎంత రైస్ పెట్టుకున్నారు దాన్ని బట్టి. అండ్ అలాగే నేను కొంచెం షాహీ మసాలా, ఇలా
అండ్ గ్రేవీ. ఈ గ్రేవీ ఏంటంటే మనకు టాప్ లేయర్లో ఎక్కువ వేస్తాము. నాకు మోస్ట్లీ ఇంకొక లేయర్ వస్తుంది, ఆ లేయర్ కూడా వేసేసుకుంటే మంచిగా లేయర్లో మనం పుదీనా వేయడం వల్ల కూడా మనకు చాలా మంచిగా వస్తుంది, టేస్ట్ చాలా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ గీ కూడా వేసేద్దాం. And then let's add the gravy. మంచిగా ఇలా నీట్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి. ఇప్పుడైతే మనం చేయాల్సిన పని ఏంటంటే టిష్యూస్ పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే అల్యూమినియం ర్యాపర్ వేసుకోవచ్చు, నేనైతే టిష్యూస్ పెట్టేస్తాను. ఇలా టిష్యూస్ పెట్టేసి క్లోజ్ చేసేయండి మంచిగా. ఇలా క్లోజ్ చేసేసి ఇలాంటి ఒక లిడ్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో ఒక 7 minutes అయితే కుక్ చేసుకోండి. సో ఆఫ్టర్ 7 minutes నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం ఈ జాగ్రత్తగా ఈ టిష్యూ పేపర్స్ తీసేద్దాం. వావ్, ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వావ్, it looks so yum. So yummy దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నో ఫుడ్ కలర్స్ అండ్ నో ఆర్టిఫిషియల్ కలర్స్. యమ్మీగా ఉండే బిర్యానీ అయితే రెడీ చేసేసాం అనమాట. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో అడుగుదాం మా హస్బెండ్ని. సో యమ్మీ వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి తినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాయి నేనైతే. ఒకవేళ మీరు వంట రాని వాళ్ళైనా కూడా ఈ రెసిపీని చేసి మీ వాళ్ళని మెప్పి చేయొచ్చు అనమాట. అంత సింపుల్గా చూపించాను ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.